హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ యోగేష్, ది టీమ్ ఫ్రమ్ ఏ స్టాక్ గురు. సో ఫ్రెండ్స్, నేను నిన్న పెట్టిన వీడియో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ చూసి ఉన్న వాళ్ళు ఉంటే ఓకే, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ చూడండి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఫ్రెండ్స్. ఇది నిన్న మీకు ఏం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కదా. అంటే మీకు సుమారుగా చూడండి, ఇదిగోండి 51,980 దాటి. ఓకే ఫ్రెండ్స్, 51,980 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి పైన క్యాండిల్ క్లోజ్ అయినట్లయితే కనుక చాలా మంచి కాలు మూమెంట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. దాని పొజిషన్ కూడా నెక్స్ట్ ఆల్మోస్ట్ ఎక్కడి వరకు ఉంటుంది అని కూడా నిన్న మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఆల్మోస్ట్ అప్పర్ హై అంటే సుమారుగా మీకు చూడండి 52,750 నుంచి 52,800 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో మనం అనుకున్న సినారియో ప్రకారం వాడు ఆల్మోస్ట్ ఓకే 50 దాటేశాడు. చూసారు కదా, పైన 51,200 పైన క్యాండిల్ ఈరోజు అంటే 52,153లో క్లోజ్ అయింది మార్కెట్. సో 51,980 పైన అంటే 52,000 పైన ఎక్కడ క్లోజ్ అయినా కూడా మనం హ్యాపీగా కాలుగా ఉండొచ్చు అని చెప్పుకోవడం జరిగింది. అదే మాదిరిగా 52,153లో క్లోజ్ అయింది మార్కెట్. సో ఆల్మోస్ట్ అప్పర్ హై బ్రేక్ అయి పైకి వెళ్ళింది. సో నెక్స్ట్ మూమెంట్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ చాలా సీరియస్గా గమనించండి ఫ్రెండ్స్. ఇది సినారియో. ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఇలా 52,800 వరకు వెళ్ళే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఏదో వెళ్తుంది కదా అని గుడ్డుగా ఎంట్రీ ఉండమని చెప్పిన ఉద్దేశం కాదు ఫ్రెండ్స్. ప్రైజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది వెళ్తుందని తెలిసినా కూడా ఎంట్రీ పొజిషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైజేషన్లో ఎంట్రీ ఇచ్చేయి కాల్ కోసం వెయిట్ చేస్తే మనం మంచి లాభాల్లో ఉండే అవకాశం ఉండవచ్చు. 100% ఉంటుందని నేనే కాదు ఎవరు చెప్పలేరు. ఒకవేళ చెప్తే నమ్మొద్దు. కాకపోతే మంచి సైన్ ఏం చూపిస్తుందంటే ఇక్కడ నుంచి కాల్కి మార్కెట్ ఒక సిచ్యువేషన్ ప్రకారం మనకి చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్న విషయం మీకు అర్థం అనుకుంటాను నేను. ఇకపోతే ఈరోజు ఒక్కసారి మనం 5 minutes చార్ట్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే కనుక చాలా మంచి ప్యాటర్న్ వచ్చింది ఈరోజు ఫ్రెండ్స్. ఆ ప్యాటర్న్ గురించి మధ్యాహ్నం వీడియో చేయాలనుకున్నా, నాకు కుదరలేదు. ఆ ప్యాటర్న్ గురించి చెప్పి అదే మాదిరి మార్కెట్ యొక్క 3 పొజిషన్ ఏ రకంగా ఉండబోతుంది అన్నది ఒక 2 ముక్కల్లో వివరించుకుందాం. సో ఫ్రెండ్స్, నేను ఈరోజు చిన్న ప్రాఫిట్ కూడా పొందడం జరిగింది. ఇదిగోండి, చిన్న క్యాపిటల్తో చిన్న ప్రాఫిట్ 3,330 రూపాయలు. చాలా తక్కువ చేశాను నేను. చిన్న క్యాపిటల్తో చిన్న ప్రాఫిట్ పొందాను. మార్కెట్ క్లోజ్ చేసేసాను. ఎందుకంటే చిన్న ప్రాఫిట్ నేను సంపాదించుకోవడం జరిగింది అంటే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను. ఏదైతే మీకు ఇంతకుముందు నేను చెప్పినటువంటి ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ ప్యాటర్న్ ఒకటి ఈరోజు వర్కౌట్ అయింది ఫ్రెండ్స్. నేను ఆ పొజిషన్లో అంటే మీకు నేను చెప్పినటువంటి పొజిషన్లోనే ఒక మంచి ప్లేస్మెంట్లో ఎంటర్ అవ్వడం జరిగింది. ఎంటర్ అయ్యి చూడండి ఫ్రెండ్స్, చూసారా ఈ ప్యాటర్న్ ఏంటో మీకు అర్థమైందా? ఓకే ఫ్రెండ్స్, చాలా మంచి ప్యాటర్న్, ఫ్లాగ్ ప్యాటర్న్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ ఎప్పుడైతే వచ్చిందో ఫ్రెండ్స్ మార్కెట్, నేను పొద్దున్న చూడండి ఫ్రెండ్స్, మీరు నంబర్ చెప్తే ఈ ప్లేస్మెంట్లో నేను ఎంట్రీ ఇచ్చాను. ఎందుకంటే ఇది ఫ్లాగ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చాను. ఈ ప్లేస్మెంట్లో నేను స్క్వేర్ ఆఫ్ చేశాను. ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చాను. ఈ ప్లేస్మెంట్లో నేను స్క్వేర్ ఆఫ్ చేశాను. ఇంకా వెళ్తుందని నాకు తెలుసు, ఈ ప్లేస్మెంట్ వరకు వెళ్తుందని నాకు తెలుసు. అయినప్పటికీ నేను సాహసం చేయదలుచుకోవాలా. చిన్న ప్రాఫిట్తో నేను ఎగ్జిట్ అయిపోయా. అయితే ఎందుకు ఈ లెవెల్స్ బేస్ మీకు చూపిస్తున్నాను నేను అంటే, మనం నమ్ముకున్న ప్యాటర్న్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉండగలిగినట్లయితే కనుక మార్కెట్ మనల్ని చీట్ చేసే అవకాశం ఉండదు. ఇక్కడ ఎందుకు ఎంట్రీ ఇచ్చాను నేను? యాజ్ పర్ ప్రైజేషన్ 1 2 3 టైమ్స్ టచ్ అయింది. చాలా మంచి ఫ్లాగ్ ప్యాటర్న్. ఖచ్చితంగా ఇది కాల్ మార్కెట్. ఆల్రెడీ ఇంత ముందు 1 day చార్ట్ చెప్పుకున్నాం కదా, అప్పర్ హై బ్రేక్ అయి పైకి వచ్చిన మార్కెట్ అని చెప్పేసి. కాబట్టి పైన కాల్ మార్కెట్ ఫ్లాగ్ ప్యాటర్న్. కాబట్టి ఇక్కడ హ్యాపీగా ఉండొచ్చు అని నేను నమ్మి ఇక్కడ ఈ ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇచ్చాను. ఈ ప్లేస్మెంట్లో స్క్వేర్ ఆఫ్ చేశాను, ఎగ్జిట్ ఇచ్చాను, ప్రాఫిట్ బుక్ చేశాను.
ఒకటి ఆ రెండు ఆ మ్యాక్సిమం 3 లాట్స్ అంటే 15 క్వాంటిటీ అంటే 3 అంటే 45 క్వాంటిటీ అనమాట. చాలా తక్కువ లాట్స్తో నేను చాలా తక్కువ లాట్స్తో చేస్తూ ఉంటాను, చిన్న ప్రాఫిట్ పొందడం జరిగింది ఫ్రెండ్స్. నేను ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఇదే మాదిరిగా ఉండటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ అనేది బాగా అర్థమవుతుంది అనుకుంటాను నేను. సో మనం నమ్ముకున్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నామంటే మనల్ని మోసం చేయదు ఫ్రెండ్స్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఫ్రెండ్స్, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుంది మీకు ముందుగా చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరన్నా బాగా అర్థం చేసుకోండి. చాలా మంచి సబ్జెక్ట్ ఇది, చాలా చాలా మంచి సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఒక్కసారి మనం 15 మినిట్స్ చార్ట్లోకి వెళ్ళి చూసుకుందాం. మీకేంటంటే ఫ్రెండ్స్, నాకు ₹1,00,000 సంపాదించాను, 50,000 సంపాదించాను, రోజుకి నేను చాలా తక్కువ ఉంటుంది అని చెప్పేసి దుబాయ్ మాటలు ఉంటాయి కదా, ఆ దుబాయ్ మాటలు చెప్తే మీరు వ్యూస్ ఎక్కువగా వస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. నాకు చేత కాదు, నేను ఎవరిని మోసం చేయను. మీకు ఇష్టం ఉంటే నేర్చుకోవాలనుకుంటే చూడండి, లేకుంటే లైట్ తీసుకోండి, ఐ డోంట్ కేర్. బట్ నాకు తెలిసిన సబ్జెక్ట్ మాత్రమే చెప్తూ ఉంటాను నేను. సో ఫ్రెండ్స్ చూడండి, మార్కెట్ ఫ్రెండ్స్ ఇది నిన్నటి అప్పర్ హై, ఇది నిన్నటి అప్పర్ హై. నిన్నటి అప్పర్ హై అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఓపెన్ అయింది మార్కెట్, అంటే పైన ఓపెన్ అయింది. పైన ఓపెన్ అయ్యి ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ చేశారు. ఫ్లాగ్ ప్యాటర్న్ క్రియేట్ చేసే ప్రాసెస్లో ఆడు నిన్నటి అప్పర్ హైని టచ్ చేశాడు తప్పితే క్రాసెస్ కిందకు రాలేదు. ఓకే అంటే ఏంటి, మళ్ళీ అక్కడ నుంచి ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి పైకి వెళ్ళాడు. ఈ సినారియో ప్రకారం చూసుకుంటుంటే ఏంటి, మార్కెట్ ఏంటి ఖచ్చితంగా కాలుకే ఉంటుంది. ఇంతకుముందు అనుకున్నాం కదా 52,000, 52,000 పైకి వెళ్తుంది మార్కెట్ అని చెప్పేసి పైకి వెళ్ళి పైన క్లోజింగ్ కాబట్టి ఇక్కడ నుంచి పైకి వెళ్ళే అవకాశాలే పుష్కలంగా ఉన్నాయి మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళే మార్కెట్లే పుష్కలంగా ఉంది. సో ఇప్పుడు నేనేమంటానంటే రేపొద్దున్న మార్కెట్ అన్నది, ఓకే ఫ్రెండ్స్, రేపొద్దున్న మార్కెట్ అన్నది చూడండి, రేపొద్దున్న మార్కెట్ అన్నది ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యి 20 నుంచి 30 నిమిషాలు కన్సల్టేషన్ జరిగిన తర్వాత, ఓకే ఫ్రెండ్స్, ఓకే సార్, ఇక్కడ జరిగిన తర్వాత ఒక్కవేళ పైకి బ్రేక్ అయితే ఇక్కడ వరకు వెళ్తుంది మార్కెట్ కంపల్సరీ. మార్కెట్ ఈ పొజిషన్కి రీచ్ అవుతుంది. ఒకవేళ ఈ ప్లేస్మెంట్లో ఓపెన్ అయ్యే మార్కెట్ 10 నుంచి 15 నిమిషాలు కన్సల్టేషన్ అయింది అంటే బాగా ఉంది ఫ్రెండ్స్. పైకి వెళ్ళిందంటే మార్కెట్ ఖచ్చితంగా ఖాళీ ఉంటుంది. కిందకి వచ్చింది అంటే మార్కెట్ ఖచ్చితంగా వాటి టార్గెట్ వచ్చి ఈ ప్లేస్మెంట్ వరకు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అంటే మీకు కరెక్ట్ చెప్పాలంటే చూడండి, 52,130 నుంచి 52,200, 52,130 నుంచి 52,200 లోపు ఓపెన్ అయ్యి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల్లో కన్సల్టేషన్ అయ్యి పైకి వెళ్ళింది మార్కెట్ అంటే 52,600 నుంచి 52,800 వరకు మార్కెట్ వెళ్తుంది. లేదు, ఈ 52,130 నుంచి 52,200 మధ్యలో ఓపెన్ అయ్యి కిందకు బ్రేక్ అయిందంటే ఖచ్చితంగా 51,970 వరకు వస్తుంది మార్కెట్ ఫస్ట్ రేంజ్. ఒకగా 51,970 దగ్గర ఓపెన్ అయ్యే మార్కెట్ కన్సల్టేషన్ జరిగిన తర్వాత కిందకి బ్రేక్ అయింది అంటే మార్కెట్, ఓకే ఫ్రెండ్స్, కిందకి బ్రేక్ అయిందంటే మార్కెట్ మన ఫస్ట్ టార్గెట్ వచ్చి సెకండ్ టార్గెట్ వచ్చి ఇలా ఉండబోతుంది. ఇది మార్కెట్ 51,970 దగ్గర ఓపెన్ అయ్యి కన్సల్టేషన్ కిందకి బ్రేక్ అయిందంటే కనుక మన ఫస్ట్ టార్గెట్ వచ్చి 51,875, సెకండ్ టార్గెట్ వచ్చి 51,790, థర్డ్ టార్గెట్ వచ్చి 51,676. ఎక్కడ ఓపెన్ అయిందంటే 51,970 దగ్గర ఓపెన్ అయ్యి కిందకి బ్రేక్ అయితే ఈ రేంజెస్. లేదు 51,970 దగ్గర పైకి బ్రేక్ అయితే కనుక నెంబర్ 1 52,114, 52,114, 52,200 ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యాడు అంటే కనుక, గ్యాప్ అప్ అంటే ఇప్పుడు 52,153లో క్లోజింగ్ కదా, 52,500, 600లోను, లేదు 51,600లోను, 700లోను ఓపెన్ అయిందంటే కనుక అక్కడ పడ్డ నెగిటివ్ క్యాండిల్స్ని బేస్ చేసుకొని మనం మార్కెట్లో ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్న సబ్జెక్టు ఫ్రెండ్స్,
మ్యాక్సిమం సబ్జెక్టు నాకు ఉన్న పరిజ్ఞానం మేరకు ఒక ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. సొల్లు కబుర్లు అసలు చెప్పను, వ్యూస్ కోసమో ఎక్కువ మంది చూడలను. అర్థం చేసుకుంటే మీకు చాలా మంచి సబ్జెక్ట్ ఇది, లేకుంటే మీ కర్మ. తప్పుగా అనుకోవద్దు. ఈ వీడియో మీకు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ తప్పనిసరి. మీకు ఏమైనా డౌట్స్ ఏమన్నా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేసేందుకు మీకోసం వీడియోస్ చేయమంటే చేసి పెడతాను నేను. అదేవిధంగా చూసే వాళ్ళలో ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ తీసుకోవాలనుకునే అభిప్రాయం ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. కొటక్, అప్స్టాక్స్, జీరోదా, ఏంజల్ బ్రోకిన్ ఇవన్నీ కూడా పెడుతున్నాను లింక్స్. మీరు అయితే దాన్ని ఓపెన్ చేసుకుని డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొటక్ అనేది మీరు ఓపెన్ చేసుకుంటే జీరో బ్రోకరేజ్ కాబట్టి ఫ్రీ ఉంటుంది, మీకు ఖర్చు ఉంటుంది. కాబట్టి నన్ను అడిగితే కనుక కొటక్ సజెస్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.